ఒక పండుగ వాతావరణం, చరిత్ర. ఈరోజు మనందరం కూడా మీరు చేసిన పోరాటం, ఆ స్ఫూర్తి ఏనాడు కూడా మేము మర్చిపోలేని సంఘటనలు అనేకమైన మనం ఈ ప్రాంతంలో చూసాం. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి మరొక్కసారి అద్భుతమైన విజయం సాధించి చట్టబద్ధమైన రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి జనసేన పార్టీ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతి అని ఆ రోజున నిలబడి రైతాంగంతో సుదీర్ఘమైన పోరాటం చేశాం. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి అభినందనలు. మనస్ఫూర్తిగా వారికి, వారి సతీమణి గారికి ఆ రోజున ఎంతో ఒక ఇన్స్పిరేషన్ తోటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీకోసం మేము ఉంటాం, ఆ బాధ్యతని మేము వదలమని చెప్పి ఆ పోరాటాన్ని ప్రతిరోజు అనుక్షణం పర్యవేక్షిస్తూ అమరావతి కోసం, మీకోసం నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు మాధవ్ గారిని మాట్లాడమని కోరుతున్నా. జై అమరావతి. అందరూ జై జై అమరావతి అండి. జై అమరావతి. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఆనందం ఉందో, ఈ ఆనందం వెనకాల ఉండే అనేక రకాల కష్టాలు, కడగండ్లు, పోరాటాలు, అనేక రకాల కన్నీళ్లు, ఎందరో త్యాగాలు, మరెందరో పోరాటానికి బలైపోయి అనేక మంది అరెస్ట్లై, ఆ విధంగా అనేక మంది యొక్క త్యాగ ఫలితం ఈరోజు మన యొక్క అమరావతిని చట్టబద్ధత తెచ్చుకోవటం ఏదైతుందో ఇది నిజంగానే చారిత్రాత్మకం. అలాగే మీ ఈ యొక్క దీంట్లో, ఈ యొక్క విజయంలో మీ అందరి యొక్క భాగస్వామ్యం తప్పనిసరిగా అగ్రశ్రేణిగా ఉంటుంది. కనుక ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ ఈ యొక్క కళని సాకారం చేయడానికి అమరావతిని రాజధానిగా ఎన్నుకొని అమరావతి కోసం అనేక రకాలుగా కృషి చేసి ఈరోజు ఈ యొక్క స్థితికి రావడానికి కారణం మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలం 2019-24 5 సంవత్సరాల పాటు చేసిన ఆయన అనేక రకాల అవమానాలు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల తిట్లు తినినా కూడా నిలబడిన తీరు, ఆ విధంగా నిలబడడం కారణంగానే ఇవాళ మనందరం కూడా ఈ యొక్క విజయాన్ని సాధించడం, మనం చట్టబద్ధత తెచ్చుకోవటం. దేశంలో ఏ రాజధానికి కూడా ఈ విధంగా మొత్తం పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడి మద్దతు ఇచ్చిన తీరు ఎక్కడా జరగలేదు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యయనంతో రాసే ఒక గొప్ప సంఘటన. ఆ విధంగా మన అమరావతి అజారమంగా ఉండడానికి ఆ అమరేశ్వరుడి యొక్క దీవెనలు, ఈ యొక్క భూమి యొక్క ఏదైతే చరిత్ర రాబో కాలానికి, దేశానికి, ప్రపంచానికి ప్రజల రాజధాని, పర్యాటక రాజధాని, పరిశ్రమల రాజధాని, అలాగే అందరి చేత అందరి యొక్క ఆకాంక్షల్ని తీర్చి ముందుకెళ్లే